ఒక అమ్మాయిని ప్రేమిస్తే అతి దారుణంగా 18 కత్తిపోట్లు పొడిచి చంపేస్తారా? మొన్న యావన్ అనే కుర్రాడు సికింద్రాబాద్ చిలకలగూడలో దారుణంగా కత్తిపోట్లు పొడిచి చంపేశారు. అసలు యావన్ అనే కుర్రాడి కథ ఏంటంటే, యావన్ అనే కుర్రాడు మన కాలేజ్ లో చదువుతున్న ఒక అమ్మాయి ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరూ కలిసి ప్రేమించుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. కానీ అమ్మాయి ఫోన్ చేసి మన ఇద్దరం లేచిపోదాం, మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు అన్నది. కానీ యావన్ మాత్రం మా అక్క పెళ్లి తర్వాత మన పెళ్లి అయినా ఇప్పుడు నేను తీసుకుపోయి నేను ఏం చేయాలి, నాకు జాబ్ కూడా లేదు అన్నాడు. దీంతో యావన్ అనే కుర్రాడి క్యారెక్టర్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అమ్మాయి వాళ్ళ ఇంట్లో యావన్ని పిలిపించి ఇద్దరు సమక్షంలో ఇది కుదరదు వద్దు అని తెగదెంపులు చేసుకున్న తర్వాత కూడా 1 year ఆగి ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఇతన్ని కక్ష పెట్టుకొని పిలిపించి మరి నడి రోడ్డు మీద 18 సార్లు పొడిచి చంపి టాస్క్ ఈస్ కంప్లీట్ అని స్నాప్ పెట్టాడు ఆ అమ్మాయి వాళ్ళ బావ. అరే మరి ఇంత దారుణంగా ఉంటారా? ప్రేమిస్తే చంపేస్తారా? అంతగా చంపాలనిపిస్తే మీ అమ్మాయిని చంపుకోండి. ఇదే తప్పులు మన రిలీజన్ లోనే ఎక్కువ జరుగుతాయి, వేరే రిలీజన్ లో ఎక్కువ జరగవు. ఎందుకంటే వాళ్ళ దాంట్లో ప్రేమిస్తే వాడు పోషించగలడా లేడా అని చూసి పెళ్లి చేస్తారు. కానీ మన దాంట్లో వాడు హై క్యాస్టా లో క్యాస్టా అని చూస్తారు. చంపేసి మనం జైలుకు పోయినా కూడా మనకున్న డబ్బుతోటి అహంకారంతో మనం ఒక్క రోజులో బయటికి రావచ్చు అనే భీమా. ఇలాంటి చట్టాలను కట్టుదిట్టం చేసే అధికారం ఇండియాలో ఎప్పుడు వస్తుందో. మీ పరువు కోసం ఒక అబ్బాయిని చంపేస్తారా? మీరేమనుకుంటున్నారు? యావన్కి జస్టిస్ జరుగుతుందా లేదా? ప్లీజ్ కామెంట్ చేయండి.